హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఉసిరికాయతో మురబ్బాని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా మురబ్బా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు మీరు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు చిన్న ముక్క తీసుకుని తిన్నారంటే హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఈ మురబ్బాని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఉసిరికాయ మురబ్బాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1/2 kg ఉసిరికాయలు తీసుకోండి. ఇక్కడ నేను 1/2 kgతో చేస్తున్నాను. మీరు కావాలంటే క్వాంటిటీని తగ్గించుకోవడం కానీ లేదంటే పెంచుకోవడం కానీ చేయొచ్చు. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి తడేమీ లేకోకుండా తుడుచుకుని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను ఇడ్లీ కుక్కర్లో స్టీమ్ చేస్తున్నాను కాబట్టి ఇడ్లీ ప్లేట్లో పెట్టేస్తున్నాను. మీరు నార్మల్గా గిన్నెలో పెట్టేసి ఏదైనా జల్లిబుట్ట పెట్టేసుకుని స్టీమ్ చేసుకునేటట్లయితే అలా కూడా చేసుకోవచ్చు. ఇలా ఉసిరికాయలన్నీ కూడా ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకోండి. ఒక ప్లేట్లోకి సరిపోకపోతే రెండో ప్లేట్లోకి కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఇడ్లీ పాత్రను పెట్టుకుని అందులోకి వీటిని ఆవిరి మీద ఉడికించుకోవడానికి నీళ్లు పోసుకోండి. కరెక్ట్గా ఇన్ని అని చెప్పలేము, గిన్నె ఉన్న వెడల్పుని బట్టి చూసుకుని పోసుకోండి. ఇలా నీళ్ళు అనేవి కొద్దిగా కాగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 8 నుంచి 9 నిమిషాల పాటు ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి, ఫ్లేమ్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ నేను 8 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మీకు ఇవి ఉడికినాయో లేదో ఎలా తెలుసుకోవాలి అంటే చాకుని తీసుకుని ఇలా ఉసిరికాయలో గుచ్చండి. ఇలా గుచ్చితే మనకి చక్కగా లోపలికి వెళ్ళిపోతుంది. చూసారు కదా చాకు అనేది, అంటే ఉసిరికాయలు అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లు. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుని ఆ ఉసిరికాయల్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన ఉసిరికాయల్ని ఫోర్కును కానీ లేదంటే ఏదైనా టూత్పిక్ని కానీ లేదంటే చాకుని కానీ తీసుకుని ఇలా హోల్స్ లాగా పెట్టుకోండి చుట్టూ. అలా చేయడం వల్ల షుగర్ సిరప్ అనేది లోపల వరకు వెళ్తుంది. ఇలా అన్ని ఉసిరికాయల్ని చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి. గిన్నెలోకైనా లేదంటే ఏదైనా ప్యాన్లోకైనా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 kg ఉసిరికాయలకి 2 కప్పుల వరకు పంచదారని వేసుకోండి. మీరు కావాలంటే పంచదారకి బదులుగా బెల్లంని కూడా వాడుకోవచ్చు. బెల్లంని చక్కగా తురిమేసుకుని వేసుకోండి. తర్వాత ఇందులోనే 1/2 కప్పు అన్ని నీళ్ళని పోసుకోండి. నీళ్ళు అనేవి ఎక్కువగా పోసుకోవద్దు, 1/2 కప్పే పోసుకోండి. ఎందుకంటే ఉసిరికాయల నుంచి కూడా నీళ్ళు అనేవి వస్తాయి. అందుకని 1/2 కప్పు పోసుకుని జస్ట్ ఒకసారి అలా కలిపేసేయండి. గిన్నెను అటు ఇటు తిప్పినా కూడా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకుని మీడియం టు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫస్ట్ పంచదారని కరగనివ్వండి. ఇలా మధ్య మధ్యలో గెరటితో కలుపుకుంటూ కరగనివ్వండి. మరి ఎక్కువగా మిక్స్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఉసిరికాయలు అనేవి చిదురైపోతాయి. అందుకని జస్ట్ పంచదార అనేది మాడకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలా పంచదార అంతా కూడా కరిగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మరొక 7 నుంచి 8 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇక్కడ నేను మీకు ఒక 8 నిమిషాల పాటు ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 లేదా 3 లవంగాలు, 1 ఇంచు చెక్క అండ్ కొన్ని యాలకులు, ఒక 5-6 యాలకులు వేసుకోండి. వేసుకుని ఫ్లేమ్ని ఇప్పుడు లోలోకి పెట్టుకుని 20 నుంచి 25 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మీకు 25 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత చూపిస్తున్నాను. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండండి, అలా వదిలేసేయకండి. ఒక 2 నుంచి 3 సార్లు మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది. అండ్ చూసారా, మనకి ఉసిరికాయ కలర్ కూడా చేంజ్ అవుతుంది అండ్ పాకం అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ పాకం చెప్పాలి అని అంటే తీగ పాకం రావాలన్నమాట. ఇలా పాకాన్ని 2 వేళ్ల మధ్యలో పెట్టి ఇలా అంటే ఇలా తీగలాగా రావాలి. ఇలా వచ్చింది అని అంటే పర్ఫెక్ట్గా అయిపోయినట్లే. చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి వేసుకుని ఒక నైట్ అంతా కూడా అలా పక్కన పెట్టేసుకోండి. అప్పుడు ఆ జ్యూస్ అంతా కూడా ఉసిరికాయలు అనేవి చక్కగా పీల్చుకుంటాయి. లోపలంతా కూడా జ్యూసీగా ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఉదయాన్నే చూపిస్తున్నాను. ఒక నైట్ అంతా కూడా అలా పక్కన పెట్టేశాను. చూసారా ఎంత జ్యూస్ ఉందో. అండ్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది టేస్ట్ ఎలా ఉంటుంది అని అంటే కొంచెం వగరగా స్వీట్గా అలా ఉంటుంది. కానీ ఎప్పుడన్నా అలా కొంచెం అలా తీసుకుని తిన్నారంటే హెల్త్కి చాలా మంచిది. ఎక్కువగా తినాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక చిన్న పీస్ అనేది తీసుకుని తిన్నా సరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఉసిరికాయ అనేది హెల్త్కి చాలా మంచిది కదా.
చూసారు కదా ఉసిరికాయ మురబ్బాని ఎలా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.